ఇన్ని సినిమాలో యాక్ట్ చేసావు కదా, ఎవరెవరు యాక్టర్స్తో యాక్ట్ చేసావు? రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేసావు. ఏమని పిలుస్తావు? అంకుల్ అంటావా? అనసూయ ఆంటీ అన్నావా? అయితే ఇంకెవరెవరు చెప్పు యాక్టర్స్. వెంకటేష్ గారి గురించి చెప్పు నాకు. చాలా ఫ్రెండ్లీ. చాలా ఫ్రెండ్లీయా? ఏమని మాట్లాడేదని వెళ్ళి గుడ్ మార్నింగ్ అని చెప్పేదాను సెట్కి వస్తే? హలో అంట, ఒక్కొక్కసారి గుడ్ మార్నింగ్ అంట, సందర్భం బట్టి. ఆహా. F3లో మరి డైలాగులు బాగా ఆయనతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి కదా నీకు? మరి ఎట్లా కలిసావు? లాస్ట్ అంటే ఇప్పుడు నేను వస్తే షెట్లకి వాళ్ళు కూడా వస్తారు కదా, అలా వచ్చినప్పుడు ఏమని చెప్పేవారు ఆయన? హాయ్ అమ్మా ఎలా ఉన్నావు అని అనేవారా? ఇంకా వరుణ్ తేజ్ అన్న చాలా టాల్. ఎవరు వరుణ్ తేజ్ అన్న? అన్న కదా, అంకుల్ అనొచ్చు పర్లేదు. నీ కదా నైనే కదా, కొట్టేస్తాడేమో అన్న. వద్దులే అన్నే అనేసి. చాలా టాలా? ఎట్లా ఉండేవాడు వరుణ్ తేజ్ అన్న? ఫ్రెండ్లీయా? ఫ్రెండ్లీ. నేనేమని పిలిచేవారు అందరూ? ఖుషి 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 నువ్వు కనబడితే. విన్నావు పాట ఇది? ఖుషి నీ మాట వినబడితే. అరే మస్తు గుర్తుంది నీకు. సో అయితే మరి వరుణ్ తేజ్ అన్న, ఇంకా నెక్స్ట్ మెహరీనక్క. అది ఇక్కడేమో ప్రవీణ్ అన్నయ్య, స్వప్నక్క, అంతే కదా? జోక్ చేశాను, నేను ఆంటీనే, పక్కా ఆంటీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనా? డిసైడ్ చేసేసుకుంటారు. వద్దా? ఏమని పిలుస్తావు చెప్తున్నాను అయితే? అబ్బా నా తల్లి, నా బుజ్జి తల్లి, కెమెరా ముఖంగా ఎంత పెద్ద మాట ఉందో. రైట్. సో అయితే ఖుషి, నీ కో స్టార్స్ ఎవరెవరు? చిన్నపిల్లల స్టార్స్ ఉన్నారు. కార్తికేయ F3లోనే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ అంటే ఎట్లా మీరు ఫ్రెండ్లీ అయిపోతారా తొందరగా? పిల్లలు ఆడుకుంటారా అందరూ? అంతే. అండ్ మోస్ట్ నీకు టఫ్ సినిమా సింబా కాకుండా ఇంకేంటి? టఫ్ అంటే ఏం లేదు. మరి షూటింగ్ ఉంది, నీకేమో నిద్ర వస్తుంది, అట్లా ఉంటే ఏం చేస్తావు? ఏం కాదు, షూటింగ్లోకి వెళ్ళిపోతా, నా షార్ట్ అయిపోయినాక పడుకుంటా. అన్నీ ఇప్పుడు అర్థమైపోయాయి. షార్ట్కి మేకప్ వేస్తారా నీకు? ఇప్పుడు ఒకసారి. మరి షూటింగ్లు ఇన్ని సినిమాలు యాక్ట్ చేస్తావు కదా, నీకు ఫస్ట్ టైం నీకు పేమెంట్ ఇచ్చినప్పుడు మమ్మీ తీసుకుని నువ్వు మమ్మీకి చెప్పావా? మమ్మీ చీర కొనుక్కో అని చెప్పావా? ఏం చెప్పావు? సంబంధం లేదు. నీకు అసలు సంబంధం లేదు? బా బుజ్జి తల్లి, ఎంత బుజ్జి తల్లి, అసలు పట్టించుకోవేవి. మమ్మీ నా కోసమే ఫుడ్కే పెడుతుంది మొత్తం. అంతేనా? నీ ఫుడ్కే సరిపోతుందంటావు మొత్తం? అంత ఏం తినేస్తావు అబ్బా? మా ఇంట్లో ఉన్నారు కదా, అందరు పెట్టేస్తావు అంతే అంటావు? స్కూల్కి మళ్ళా అన్ని స్నాక్స్ అంతే. అట్లా నువ్వు బేసిక్గా ఇంపార్టెంట్ అయిపోయినావు అనుకో ఫ్యామిలీలో, బుజ్జి తల్లికి. సో మరి నీ యాక్టింగ్ చూసి మీ ప్రంజల్ కదా ఏమంటాడు? మంచిగా అంటాడు. తనకి ఎన్ని ఇయర్స్? 13. నీకంటే. మరి ప్రాంజల్ యాక్ట్ చేయలేదా? నాకన్నా మంచిగా ఉంటాడు. ఇలా నవ్వుతే ఇక్కడ డింపుల్స్ వస్తాయి. మరి అంత మంచిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రికమెండ్ చేసి యాక్టింగ్ చేయొచ్చు అన్నయ్యని? నచ్చదు, ఇంట్రెస్ట్ లేదు అంతే. ఏంటి బాగా చదువుతాడేమో, చాలా టఫ్ ఏమో మొత్తం. 8th క్లాస్ కదా, చాలా కాంపిటీషన్. సో అట్లా మరి అందుకే తను ఇంజనీరింగ్ డాక్టర్ అట్లా ఏమైనా చేస్తాడేమో. నువ్వేంటి నువ్వు ఇట్లనే కంటిన్యూ అయ్యి యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చిన రోజులు ఇదే చేసుకుందామనా? ఇదే బాగుందా? మజా వస్తుంది కదా? అవును. సో మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో నీకు నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? నచ్చని విషయం అంటే ఏం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పడాలు బాగుండవు, ఏంటది ఇంకా ఏదో ఫుడ్ బాగుండదు, లేకపోతే టైమింగ్స్ పొద్దునే లేపి తీసుకెళ్తారు, ఇట్లా ఇదొకటి. పొద్దున ఏంటది పొద్దున లేపుతారా? అయితే నిద్ర సరిపోదు నీకు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎంత పొద్దున వెళ్తావు అబ్బా? అప్పుడప్పుడు మమ్మీ 5కి 6కి లేపేస్తుంది.
నాకు నిద్ర సరిపోదు. మ్మ్. సండే వస్తే నేను 9 దాకా పడుకుంటా. మ్మ్. అంతే పడుకోవాలి మరి, అంతే కదా. నిద్ర ఉండాలి. ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ ఏంటి? 8:30 to 3:30. స్కూల్ రోజుల్లో అయితే నీకు షూటింగ్ లేకపోతే కొంచెం లేట్ లేస్తావా? 7కి 6కి అట్లా లేస్తా. లేచి నేను మా డాడీ మా అన్న వాకింగ్కి పోతాం. మళ్ళీ వచ్చేసి రెడీ అవుతాం. మళ్ళీ స్కూల్కి వెళ్ళి వస్తాం. క్లాస్కి పోతాం భరతనాట్యం. పోయాక 7:30, 8 కల్లా పడుకుంటాం. ఈవినింగ్ 8 కల్లా పడుకుంటావు. ఇంత మంచి హ్యాబిట్స్. మరి లంచ్ తీసుకెళ్తావా స్కూల్కి? ఏం తీసుకెళ్తావు లంచ్కి? మమ్మీ ఏం చేస్తా అదే. అదే కానీ స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి మాత్రం కొంచెం అరే జోష్ వస్తుంది కదా, మనతో పాటు ఒక ఫిల్మ్ యాక్టర్ ఉంది, నువ్వు అంత పెద్ద పెద్ద యాక్టర్స్ని చూసావని ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్కి? అట్లేం లే, నార్మలే, అంతే అంతే. సూపర్. అయితే నువ్వు నీ డ్రీమ్ రోల్ ఏంటి? నువ్వు మిగతా చైల్డ్ స్టార్స్ని చూసావా మిగతా ఫిల్మ్స్లో? యాక్టింగ్ నాకు అసలు ఎలా నేర్చుకున్నావు నువ్వు? నాకు ఇంట్రెస్ట్ బట్ అదే ఇప్పుడు ఏడ్చేసావు చూసాను కదా, నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది చూసి. అట్లా ఎట్లా ఏడ్చినావని. సపోజ్ కోపంగా చెప్పాను అనుకో, కోపంగా చెప్పు, ఆంటీ నాకు ఇంటర్వ్యూ వద్దు అట్లా చెప్తావా? అబ్బా వెంటనే చెప్పేశావు. ఫిల్మ్ యాక్టింగ్, స్టడీస్, భరతనాట్యం. ఎప్పుడైనా పాట నేర్చుకోవాలనిపించిందా? ఓకే, పాట సింగ్ చేయడం. సింగ్ చేయవా ఒక పాట నా కోసం? నాకు రాదు. అస్సలు రాదా? ఏదో లైట్గా అంతే. మీరు పాడండి. నేను పాడినా? ఏం పాట పాడు నీకోసం? మీకు ఏం నచ్చుతుంది? పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కలిగే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కురిసే పెరుతుంది ముద్దగా, తన లాలి పాటలో సరిగమ్మ పంచుతుంది ప్రేమ మధురిమ, పెదవే పలికిన. అది మా మమ్మీ రింగ్ టోన్. అవునా? అందుకే నీకు వచ్చాయి వర్డ్స్, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? అదే మమ్మీకి నీకు ఫైటింగ్ అవుతూ ఉంటుందా? ఈ పాటలన్నీ పక్కన పెడదాం, సినిమాలకి మమ్మీ నువ్వు ఫైటింగ్ చేస్తారా ఎప్పుడైనా? నాకు అంత ధైర్యం లేదు. అంత ధైర్యం లేదా? ఇప్పుడు ఇంట్లో మమ్మీయా డాడీయా ఎవరిని డామినేట్ చేస్తారు? అట్లేం అసలు ఎవరు డెసిషన్స్ అని ఎవరు తీసుకుంటారు? మమ్మీయేనా? అనుకున్నా, మమ్మీని చూసి ఇందాక అనుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంది మమ్మీ చూడడానికి. అంటే ఇప్పుడు ఈ సినిమాలు ఏమైనా రిజెక్ట్ చేసావు ఇంతవరకు ఖుషి? అంటే మమ్మీకి చెప్పిందా ఈ ఆఫర్ వచ్చింది బిడ్డ కానీ తీసుకోవట్లేదు మనమని? వచ్చినవన్నీ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు డేట్స్ లేకపోతే తప్పదు ఇంకా. ఓహో, డేట్స్ లేకుండా కూడా ఉంటుందా? అంత బిజీ అయిపోయినావా? అప్పుడు ఒకసారి సింబా అప్పుడు F3 ఉంటే వెళ్ళినాం. F3 ఉన్నప్పుడు సింబా లాస్ట్ సీన్, అప్పుడు మాకు సీన్ లేకపోతే వెళ్ళిపోయినాం. అక్కడ చేసి మళ్ళీ షూట్ సెట్కి వచ్చేసినాం. సో అలా అప్పుడప్పుడు అవుతుంటుంది. సో అయితే మొత్తం నువ్వు అయితే నీ చైల్డ్ ఆర్టిస్ట్ కెరియర్ అట్లా పికప్ అయ్యి మెల్లిమెల్లిగా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? సూర్య. ఏ సినిమా చూసావు సూర్యది? చాలా ఉన్నాయి. సూర్య, జ్యోతిక,